అప్పుడప్పుడు కొంతమంది తూలుడు ఉందని చెప్తారు. సడన్గా తల తిరుగుతాంది అంటారు. కొంతమంది నడుస్తుంటే ఏదో పడవ మీద వెళ్తున్నట్టుంది అంటారు. కొంతమంది ట్రైన్లో వెళ్తున్నట్టుంది అంటారు. ఈ తూలుడు అంటే ఎందుకు వస్తుంది? హాయ్, నా పేరు డాక్టర్ రవీష్. నేను న్యూరోసర్జన్. అలాగే బ్రెయిన్, స్పైన్ అండ్ హెల్త్ టిప్స్ గురించి సింప్లిఫైడ్గా వీడియోస్ తయారు చేస్తాను. మా ఛానల్ని మీరు తప్పకుండా ఫాలో చేయండి. ఇలాంటి తూలుడిని మనం ఇంగ్లీష్లో వర్టిగో అంటాము. వర్టిగో రావడానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ కొన్ని కామన్ కారణాలు మనం చూసినట్టయితే నెంబర్ 1 వచ్చేసి బీపీపీవీ అంటే బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో. సడన్గా పొజిషన్ మారినప్పుడు ఇలాంటి తూలుడు అనేది వస్తుంది. నెంబర్ 2 ఏదన్నా చెవిలో ఇన్ఫెక్షన్స్, ఇన్నర్ ఇయర్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇలాంటి బ్యాలెన్స్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయ్యి ఇలాంటి తూలుడు రావచ్చు. నెంబర్ 3 వెస్టిబ్యులర్ మైగ్రేన్ అంటాం, అంటే మైగ్రేన్తో ఇబ్బంది పడే వాళ్ళలో ఇలాంటి వర్టిగో అనేది రావచ్చు. నెంబర్ 4 ఎప్పుడైనా మన బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయినా కానీ, లేదా నీరు సరిగా తాగక డిహైడ్రేషన్ అయిపోయినా కానీ ఇలాంటి తూలుడు అనేది రావచ్చు. నెంబర్ 5 కామన్గా చూసేది ఏంటంటే ఇలాంటి నెక్ ప్రాబ్లం లేదా సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి తూలుడు అనేది రావచ్చు. ఇలాంటి ప్రాబ్లం మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికన్నా ఉంటే తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే చాలా కారణాల్లో ఇలాంటి వర్టిగో అనేది ఒక క్యూరబుల్ కాజ్.